ఇంకా అంబటి నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మనం చూడొచ్చు అక్కడ భారీ ఎత్తున జనం గుమిగూడి ఉన్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. చాలా చిందరవందరగా అక్కడ పరిస్థితి కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు పడుతూ చాలా తోసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. అంబటి ఇంటి దగ్గర ఈ హై టెన్షన్ వాతావరణం ఇంకా అలాగే కొనసాగుతున్న నేపథ్యంలో అంబటి భార్య విజయలక్ష్మి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. శాంతి భద్రతలు సమస్యలు అవుతున్నాయంటూ కూడా ఆమె ఒక పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది అన్నట్టుగా ఆ పిటిషన్లో ఆమె పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇటువైపు అంబటి నివాసం వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. భారీ ఎత్తున అక్కడ పోలీసులు మోహరించారు. అక్కడికి భారీ ఎత్తున వచ్చినటువంటి టీడీపీ శ్రేణులందరినీ కూడా అడ్డగించే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ వారిని వారించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా కర్రలతో దాడికి అక్కడ టీడీపీ శ్రేణులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. తగిలిందా తగిలింది సార్ పెద్దబాయి మీద ఉరుతారు ముందుకి డ్యూటీ పోతే రాళ్ళు పోయిపోయానుకో నాకు వెళ్ళబాకు మావా అదిగో ఇట్లా నువ్వు కేశవన వెనకన్నా అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు మళ్లీ దాడికి ప్రయత్నించారు. కర్రలతో ఆయన నివాసంపై దాడికి ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మరొకవైపు హైకోర్టులో అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ తెలిపారు. శాంతి భద్రత సమస్య ఉందని పోలీసులు విఫలం చెందారని వీటిలో ఆ పిటిషన్లో వివరించడం జరిగింది. తమకు 24 గంటలు భద్రత కల్పించాలని విజయలక్ష్మి కోరారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అంబటి రాంబాబు ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మళ్లీ వారు దాడికి ప్రయత్నించారు. కర్రలతో ఆయన నివాసంపై దాడికి ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. మరొక వైపు హైకోర్టులో అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పిటిషన్లో పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని తెలిపారు. శాంతి భద్రత సమస్య ఉందని పోలీసులు విఫలం చెందారని పిటిషన్లో వివరించారు. తమకు 24 గంటలు భద్రత కల్పించాలని విజయలక్ష్మి కోరారు. తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆ పిటిషన్లో కోరారు విజయలక్ష్మి. మరోవైపు ఎస్పీ బంగాళా వద్దకు వైసీపీ నేతలు చేరుకున్నారు. ఎస్పీ బంగాళా వద్దే మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, అలాగే మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు వెయిట్ చేస్తున్నారు. తాను అందుబాటులో లేనని వైసీపీ నేతలకు ఎస్పీ ఫోన్లో తెలిపారు. ఇక ఏఎస్పీ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. దాంతో వైసీపీ నేతలు ఏఎస్పీ ఆఫీస్ కు బయలుదేరారు. వచ్చే వరకు కూర్చుంటాం అంటలేదు, జస్ట్ మా ఫోన్ లో ఆన్సర్